నా దైవం వెంకటేశ్వర స్వామి, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నా దైవం వెంకటేశ్వర స్వామి, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వేదిక ముందున్న పుంగనూరు పులి బిడ్డలకి, వేదిక పైన పుంగనూరు పులి బిడ్డలకి శిరస్సు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రాజకీయం వేరు, పుంగనూరులో రాజకీయం వేరు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు రాజకీయం చేశారు, పుంగనూరులో రాక్షసులు రాజ్యమేశారు. భారతదేశంలో స్వతంత్రం ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు స్వతంత్రం ఉంటే, ఓట్లకు వినియోగించుకునే స్వతంత్ర దేశంలో పుంగనూరులో ఓటు హక్కుని వినియోగించుకుంటా తరతరాలుగా మేమే ఉంటాం, రాబో తరాలు కూడా మేమే ఉంటామని పుంగనూరులో రాక్షసులు రాజ్యమేస్తున్న పుంగనూరులో రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో రబ్బరు చెప్పులేసుకుని వాళ్ళు రాజకీయం చేద్దాం, రాక్షసులే తిట్టుకుంటామని ఈ యొక్క జనసేన మొదలు 2014 నుండి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారి అడుగు ఛానల్లో పులినోంతో రాజకీయం చేసిన నా తమ్ముడు చిన్నాడు, నా తమ్ముడు రమణకు, నా తమ్ముడు రమేష్ కి, నా తమ్ముడు చైతన్యకి, నా తమ్ముడు ఐటీ కోఆర్డినేటర్ తమ్ముడికి రాయల్కి, అలాగే పులిచెర్లో ఉన్న జాబిర్ కి, రాజశేఖర్ కి, మొన్న సగంలో నిలబడ్డ నాయకుడు తమ్ముడు నాగభూషణకి, అలాగే చైతన్య రాయల్కి చెప్పాను నాగభూషణ్ చెప్పాను, రవి, వీళ్ళందరి పేర్లు ఈ రోజు మీద కాదు, ఈ రోజు రాజకీయం చేయడానికి రాలేదు. పులినోట్లో ఇక్కడ ప్యానెల్ కట్టే ప్యానెల్ కూడా చించినా కూడా నేను పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటాడుగా తమ్ముడు పులిష్ ఆ రోజు ఆ తమ్ముడిని మేమున్నాము, మా వెనక ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి చిన్న చెప్పాడు. 20 కార్లలో వాళ్ళ పల్లెకెళ్ళి ఆ తమ్ముడికి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఊరి బయట ఇల్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దారంతా చిక్కటి, రోడ్లన్నీ గతుకులు, గమ్యమేమో దూరం, చేతిలో దీపం లేదు. కానీ నా గుండెల నిండా ధైర్యం అని చెప్పిన మునీష్ ఎక్కడ అటువంటి నాయకులు ఈ పుంగనూరులో ఉన్నారు. మిగతా రాష్ట్రంలో రాజకీయం వేరు, పుంగనూరులో రాజకీయం వేరు. నాకు చాలా సంతోషంగా ఉంది, మూడైతే ఉంది. ఒక్క జనసేన నాయకుడు కూడా పక్క కదల్లా. మీ అందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తాను. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానానికి శిరస్సు వచ్చి నేను నమస్కారం చేస్తాను. అదే ఇప్పుడు ప్రజారాజ్యంలో స్టార్ ఇంటి మీద వేసుకున్న ధైర్యం గురిరాల దీపావన్ ఎక్కడున్నాడు? దీపావన్ ఆ రోజు ఇచ్చిన స్టార్ ఈ రోజు కూడా ఉంది. అది జన సైనికుడి యొక్క గుండెల్లో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం. నేను ఒక మాట చెప్పాలా, మనమందరం కూడా ఒక నిజాయితీ కలిగిన నీతైన నాయకుడు. రాష్ట్రంలో రాజకీయం అనేది అన్నింటినీ శాసిస్తా ఉంది. రాజకీయం అనేది మనం తిరిగే ఈ కరెంటును, వెలిగే లైట్ను, మనం తిరిగే బస్సును, మనం వేసే పెట్రోల్, మనం తాగే నీళ్లు, ఇవన్నీ కూడా రాజకీయం వల్ల
వాటిని ఇవన్నీ కూడా మనం రాజకీయాల్లోని భాగాలే. మనందరూ కూడా రాజకీయంలో చాలా దూరంగా ఉండాలి అని అనుకుని అందరూ అనుకుంటారు. కానీ రాజకీయమైన సముద్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయమైన సముద్రంలో ఉండి నాకెందుకు లేదు రాజకీయం అనుకుంటే ఇలానే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారు. ప్రశ్నించండి. మీ పల్లెలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారి పక్కన నిలబడి ప్రశ్నించండి. అది నేను ఇక్కడే నాయకత్వం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగా ఈ రోజు నిస్వార్థంగా ఏమవుతుందో తెలీదు, ఏమైతామో తెలీదు, మేము లీడర్ అవుతామో, కార్పొరేటర్ అవుతామో, ఎమ్మెల్యేలు అవుతామో, ఏమైతామో తెలీదు. కానీ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ను చూసి ఈ రోజు ఉన్న ఈ సభలో ఉన్న మీరందరూ కూడా ఏది ఆశించరాలా. పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి ఏ నాయకుడు ఎవరు ఆశించరాలా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు, నేను రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తానని. ఈ డయాస్ మీద కూర్చున్న దీపా మోహన్ అయితే ఏమి, శేఖర్ అయితే ఏమి, లేకపోతే చైతన్య అయితే ఏమి, ఎవరైతే ఏమి, ఇక్కడున్న రమణ ఈరోజు పిఎస్సి ప్యాక్ చైర్మన్ అయ్యాడు. వేరే పార్టీలో ప్యాక్ చైర్మన్ కావాలంటే పరిస్థితి ఏంటి? ప్యాక్ చైర్మన్ చేశాను. చిన్న అభిమాని ఇంత నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. కోర్టు ఉండేవాళ్ళను నోట్లు ఉండేవాళ్ళను నాయకులు చేయడానికి రాలేదు. కోర్టు ఉండేవాళ్ళను నోట్లు ఉండే వాళ్ళని నాయకుడు చేయడానికి రాలేదు. ఇన్ఛార్జ్ దినేష్ పీలర్ ఇన్ఛార్జ్ చూడండి, ఇక్కడ చూడండి, నోట్లు కోర్టు లేవు ఆయన దగ్గర. పీరియడ్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వ్యక్తి చిత్తూరు జిల్లాలో దినేష్ గారు. అలాగే సాయి కోర్టులు ఉన్నాయా, నోట్లు ఉన్నాయా, 100 ఎకరాలు ఉన్నాయా? ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ కప్పలపల్లి. మనోహర్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంది, అమెరికా నుంచి వచ్చి నేను ఏదో నా నియోజకవర్గానికి చేయాలి, నాకేదో చేయాలని తప్ప అతను చంద్రగిరి, ఇతనికి ఏమైనా ఓట్లు ఉన్నాయా, నోట్లు ఉన్నాయా? మధుబాబు అలాగే కీర్తన ఒక సామాన్యమైన యువతి. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మగవాళ్లే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో లోటు కావాలంటే భయపడే రోజుల్లో ఒక పులి బిడ్డగా రాయలసీమ నుంచి గర్జించిన మహిళ ఈరోజు కీర్తన, సోదరి కీర్తన. కొన్ని పాయింట్స్ నేను క్లియర్ చేయడానికి ఈరోజు కొంచెం ఓపిక వినాలందరూ. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు 2014 అవునా, నేను ఒక్కడే పార్టీ పెట్టానన్నారు. కానీ తాడేపల్లిగూడెంలో మన కూటమి మొదటి మీటింగ్ లో ఒకవైపు 250 మంది మన కూటమి తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఒకవైపు కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు మాలాంటి సామాన్యమైన నాయకుల్ని వాళ్ళతో పాటు సమానంగా కూర్చోబెట్టారు. ఒకే మాట చెప్పారు, మనం ఏ పార్టీ నడవలేదు, మనము ఆ పార్టీ పక్కన నడుస్తున్నాం అని గర్వంగా చెప్పి సామాన్యమైన నాయకుల్ని ఒక పక్క అంత పొజిషన్స్ ఉన్న నాయకులు కూర్చోబెట్టే ఇంకొక పక్క కూర్చోబెట్టే నాయకుడు ఎవరు? మనం ఆ డయాస్ ఎక్కగలమా? ఆ డయాస్ మీద కూర్చోబెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం